నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బ్రహ్మోస్ని మించి 3 రెట్లు దూసుకెళ్ళే చిచ్చర పిడుగిది. అది శిశింద్రి అయితే ఇది చిచ్చర పిడుగు. బ్రహ్మోసే శిశింద్రి కాదు మన లెక్కలో. బ్రహ్మోసే చిచ్చర పిడుగు. ఇది గండరగండడు. ప్రాజెక్ట్ విష్ణు కింద రెడీ అయిపోయింది. 3 టైమ్స్ ఫాస్టర్ దెన్ బ్రహ్మోస్ సూపర్ క్రూయిజ్ మిసైల్. ఇది టెస్టింగ్ కూడా అయిపోయింది. డిఆర్డిఓ రూపొందించింది, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రూపొందించింది. సో బ్రహ్మ తర్వాత విష్ణు వచ్చేసాడు. నెక్స్ట్ రావాల్సింది పశుపతినాథుడే రావాలి. సో పాశుపతం కూడా రెడీ కాబోతుంది. మధ్యలో మరి సృష్టికర్త బ్రహ్మ అయితే స్థితికారకుడు విష్ణు కాబట్టి మొత్తం స్థితిమంతంగా భారతదేశాన్ని ఉంచటం కోసం తన సుదర్శన చక్రంతో ఆయన ఎలా కాపాడతాడో ప్రపంచాన్ని అసురుల మీద విసిరి ఈ ప్రాజెక్టు విష్ణుతోటి భారతదేశం అలా ప్రపంచంలో మనకి ఎదురుగా నిలబడి పోరాడుతున్న అసురీ శక్తుల్ని దుర్మాటానికి దీన్ని రెడీ చేస్తుంది. 3 టైమ్స్ ఫాస్టర్ దెన్ బ్రహ్మోస్ సూపర్ క్రూయిజ్ మిసైల్. జూలై 14-16 మధ్య దీనికి సంబంధించిన టెస్ట్ క్యారీ అవుట్ చేసింది భారతదేశం సక్సెస్ఫుల్గా. హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఇది. వాస్తవంగా అంటే సూపర్ క్రూయిజ్ మిసైల్ కిందే లెక్క, సూపర్ సోనిక్ కిందే. కానీ హైపర్సోనిక్ లక్షణాలు ఉండటం వల్ల దాన్ని ఆ రకంగా అట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇదేంటంటే మ్యాక్ 8 స్పీడ్ ఉంటుంది. మ్యాక్ 8 అండ్ మ్యాక్ 10 మధ్య స్పీడ్ని వెళ్తుంది. ప్రాజెక్ట్ విష్ణు కింద రూపొందిస్తున్న మిసైల్ అందుకొని వెళ్తుంది. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంతవరకు లేదు. జనరల్గా ఏంటంటే డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు 1-2 సార్లు టెస్ట్ చేసుకొని ఓకే ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ అని వాళ్ళు పరిపూర్ణంగా నిర్ధారించుకున్న తర్వాత చెప్తారు. బట్ నిర్ధారించుకున్నారు, చెప్తారు కపుల్ ఆఫ్ డేస్లో. దీనికి సంబంధించిన రివల్యూషన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి రావచ్చు మనకి అది స్పష్టంగా, లేదా భారత ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పే అవకాశాలు లేకపోలేదు. కాస్త సున్నితమైన వ్యవహారాలు కాబట్టి ప్రెస్ మీట్ కాకుండా అంటే ఇన్ఫార్మల్ చాట్స్లోనే దీన్ని కమ్యూనికేట్ చేస్తుంటారు డిఫెన్స్ సోర్సెస్. అది ఎప్పటి నుంచో అనుచానంగా మనకి సంప్రదాయంగా వస్తున్న వ్యవహారమే. సరే, ఇప్పుడైతే ఒక సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియాస్ డిఫెన్స్ ఎకోసిస్టమ్ అండర్గో అవుతోందనే దానికి ఇది ప్రాజెక్ట్ విష్ణుని మనం చెప్పుకోవచ్చు. ఇది ఫోర్ ఫ్రంట్లో నిలిచింది ప్రస్తుతం. ఇది క్లాసిఫైడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి యురేషియన్ టైమ్స్ ప్రస్తావన చేసింది. యురేషియన్ టైమ్స్ ఎక్కువ డిఫెన్స్ రిలేటెడ్ అంశాలని తీసుకొని వార్తా కథనాలని ప్రసారం చేస్తూ ఉంటుంది. అండ్ డిఆర్డిఓ చేసిన ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్గా యురేషియన్ టైమ్స్ దీన్ని అభివర్ణించింది. సరే, ఇంతకీ ఏంటంటే ఎందుకు ఇది డెవలప్ చేశారు అంటే ఈ వెపన్ సిస్టమ్ని, ఇది దట్ విల్ ఫండమెంటల్లీ ఎన్హాన్స్ ఇండియా స్ట్రాటజిక్ క్యాపబిలిటీస్. వ్యూహాత్మకంగా రక్షణ పరంగా మనం అవలంబించాల్సిన విధానాలన్నిటికీ అనుగుణంగా దీన్ని డిజైన్ చేశారు. దీన్ని ఒక ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అంటారు. ET-LDHCM, ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. సో ఎన్ని కాంప్లికేటెడ్ వర్డ్స్ లాగా కనిపిస్తున్నప్పటికీ అన్ని రకాల విశిష్టతల్ని తనలో ఇముడ్చుకొని ప్రాజెక్ట్ విష్ణు బ్రహ్మోస్కి మించి మూడింతల వేగంతో, మూడింతల శక్తి సామర్థ్యాలతోటి శత్రువు గుండెల్లో గుబులు పుట్టించబోతోంది, ఫిరంగులు మోగించబోతోంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఈ హైపర్సోనిక్ స్పీడ్ దీనికి ఉండేదానికి చెప్పేసింది. అడ్వాన్స్డ్ స్టెల్త్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాం, అలాగే మల్టీ ప్లాట్ఫామ్ అడాప్టబిలిటీ. ఇప్పుడు వచ్చే అధునాతన వెపనరీ సిస్టంలో అయితే మల్టీ ప్లాట్ఫామ్ ఒకేసారి అంటే కన్వెన్షనల్ వార్ఫేర్కి ఉపయోగపడేలాగా న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా క్యారీ అవుట్ చేసే విధంగా తయారు చేసుకుంటున్నారు. ప్రాజెక్ట్ విష్ణు ఇప్పటి వరకు ఇట్లాంటి హైపర్సోనిక్ మిసైల్స్ జాబితా ఉన్న దేశాల ఆ లీగులోకి వెళ్ళిపోయింది. ఎలీట్ లీగ్లో ఎవరెవరు ఉన్నారంటే యునైటెడ్ స్టేట్స్ ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది. ఈ టెక్నాలజీ ఉన్నవాళ్ళు దాంట్లో మనం కూడా జాయిన్ అయ్యాం. అంటే ఒక పక్క న్యూక్లియర్ ఇది అణ్వస్త్రాల వ్యవహారంలో మనం ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటున్నాం. బట్ మనం శాంతికి కట్టుబడి ఉన్నాం. ఎవరన్నా దాడి చేస్తే తప్పించి మనం ఎదురు దాడికి వెళ్ళాం, అది మన ఫిలాసఫీ. సరే, ఈ టెక్నాలజీని మనం ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీలో ఇదొక మైల్ స్టోన్, ఒక విశిష్టమైన మైలురాయిగా దీన్ని చూడాలి. మొత్తంగా చూస్తే ఇది కటింగ్ ఎడ్జ్ మెటీరియల్స్ సైన్స్, అడ్వాన్స్డ్ ప్రొపల్షన్ సిస్టమ్స్, అలాగే ప్రెసిషన్ గైడెడ్ టెక్నాలజీ, ఈ 3 సమ్మిళితంగా దీంట్లో ఉంటాయి. ఇంకా డీటెయిల్స్, క్లాసిఫైడ్ డీటెయిల్స్ అంటూనే ఈ మిసైల్ ఏ స్పీడ్ తోటి వెళ్తుంది అనే దానికి కూడా స్పెసిఫికేషన్స్ కూడా వచ్చాయి. మ్యాక్ 8 అండ్ మ్యాక్ 10 మధ్య. అంటే ఇలా లిప్తపాటు కాలం అంటారు, నిమిషం కూడా కాదు, లిప్తపాటు కాలం, కన్రెప్ప మూసి తెరిచే లోపల అంటారు. ఆల్మోస్ట్ 3 times faster than India's fastest operational missile BrahMos, which reaches
మ్యాక్ 3 దగ్గర ఉంది. దానికి 3 టైమ్స్ మ్యాక్ 8 అండ్ మ్యాక్ 10 మధ్య దాకా వెళ్తుందని. 1500 కిలోమీటర్ల రేంజ్, అవసరమైతే 2500 కిలోమీటర్ల రేంజ్ కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ కాన్ఫిగరేషన్ తోటి ఇది డీప్గా పెనట్రేట్ చేస్తుంది. ఎవరిది? శత్రు శిబిరాలను మనం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత, లక్ష్యాలని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత, అననుకూల వాతావరణ పరిస్థితుల్లో, అడ్వర్సరీ టెరిటరీలో కూడా, దట్టమైన అడవులు, దట్టమైన కీకారణ్యాల మధ్యలో కూడా, పర్వతాలు వాటి మధ్యలో కూడా టార్గెట్ని ఐడెంటిఫై చేసుకొని చాలా పర్ఫెక్ట్గా రీచ్ అవుతుంది. ఆ స్పీడ్ కానీ దాని వేగం కానీ తట్టుకోవటానికి శత్రువుల గుండెల్లో ఒక్కసారి ఫిరంగులు మోగాల్సిందే అన్నట్టు తయారు చేశారు. ఎసెన్షియల్ అసెట్స్ సచ్ యాజ్ రాడార్ సిస్టమ్స్, కమాండ్ సెంటర్స్ అండ్ నావల్ వెసల్స్, ఇవి ఎవరికైనా ప్రధానమైనవి. రాడార్ సిస్టమ్స్ని ధ్వంసం చేస్తుంది, కమాండ్ సెంటర్స్ని ధ్వంసం చేస్తుంది, నావల్ వెసల్స్ ఇవన్నీ కూడా ఎసెన్షియల్ కదా. వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ ఇవి షిప్ యార్డ్లు, పోర్ట్ ట్రస్ట్లు ఉన్నా కూడా ఇది అందుకోవటమును ఈ రేంజ్కి దాపెట్టి మరీ వాళ్ళు రాడార్స్ తోటి వాటిని దాపెట్టే ప్రయత్నం చేసినా ఏం ప్రయోజనం లేదు, దూసుకెళ్ళిపోతుంది ప్రాజెక్ట్ విష్ణు అనేది. ఈ అడాప్టబుల్ నేచర్ గురించి చెప్తూ, అంటే ఈ రంగంలో నిపుణులు దీన్ని అసెంబుల్ చేసినప్పుడు హీట్ రెసిస్టెంట్ మెటీరియల్స్ తోటి క్యాపబుల్ ఆఫ్ ఎండ్యూరింగ్ టెంపరేచర్స్ అప్ టు 2000 డిగ్రీస్, 2000 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే హీట్ రెసిస్టెంట్ మెటీరియల్స్ తోటి దీన్ని తయారు చేశారు. అది ఒక ఇంటెన్స్ ఫ్రిక్షన్ అసోసియేటెడ్ విత్ హైపర్సోనిక్ ట్రావెల్. అలాగే ఆక్సిడేషన్ రెసిస్టెంట్ కోటింగ్స్ కూడా ఉన్నాయి దీనికి. దీనివల్ల ఏంటంటే డ్యూరబిలిటీ, ఛాలెంజింగ్ ఎన్వైరాన్మెంట్స్ అండ్ చేంజింగ్ ఎన్వైరాన్మెంట్స్. ఒకసారి ఏంటంటే అననుకూల వాతావరణంలోకి వెళ్ళినప్పుడు సడన్గా ఆ మెటీరియల్ తట్టుకొని నిలబడగలగాలి. అంటే అప్పటికప్పుడు ఆ అడాప్టబిలిటీ ఉండేలాగా కూడా దీన్ని ఆక్సిడేషన్ రెసిస్టెంట్ కోటింగ్స్ తోటి తయారు చేశారు. అంటే ఒక్కోసారి అంటే సపోజ్ సచ్ as ఎక్స్పోజర్ టు సీ వాటర్ ఆర్ ప్రొలాంగ్డ్ సన్లైట్, కాన్స్టెంట్ అండ్ కన్సిస్టెంట్గా మరి ప్రయోగించే క్రమంలో అంతరిక్షంలో దూసుకెళ్ళేప్పుడు టార్గెట్స్ని, అంటే మామూలు జనరల్గా పాసెంజర్ ఫ్లైట్స్ కన్నా ఎక్కువ హైట్లో ఇవి ట్రావెల్ చేస్తుంటాయి. ఆ స్పీడ్ ఉన్నప్పుడు సన్లైట్ చాలా ఎక్కువ పడుతుంది, మరి తట్టుకొని నిలబడాలి కదా. అలాగే సీ వాటర్కి ఒకసారి వెళ్ళాల్సి ఉంటుంది, దాన్ని తట్టుకొని నిలబడాలి కదా. సో మొత్తం నావల్ డిప్లాయ్మెంట్కి వీలుగా కూడా దీన్ని తయారు చేశారు. అటు ఎయిర్ డిఫెన్స్కి, ఇటు నావల్ డిప్లాయ్మెంట్కి వీలుగా కూడా ప్రాజెక్ట్ విష్ణుని. స్పీడ్, రేంజ్ గురించి మాత్రమే కాదు, దీని గురించి మాట్లాడాలంటే ఫర్మిడబుల్ స్టెల్త్ క్యాపబిలిటీస్ కూడా దీనికి ఉన్నాయి. లో ఆల్టిట్యూడ్స్లో కూడా ఆపరేట్ అవుతుంటుంది. అండ్ రాడార్ డిటెక్టబిలిటీ రెడ్యూస్ చేస్తుంది ఇది. అంటే ఇది వెళ్తుంటే రాడార్ క్యాచ్ చేయలేవు, శత్రు దేశాల రాడార్స్ దీన్ని క్యాచ్ చేయలేవు. అలాగే మిడ్ ఫ్లైట్ మానోవర్స్ ఫర్దర్ ఎన్హాన్స్ ఇట్స్ కెపాసిటీ టు ఎవేడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్. రకరకాల దేశాలకు రకరకాల డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి, వాటిని అవాయిడ్ చేస్తుంది ఇది. అవాయిడ్ కూడా చేస్తుంది. వాళ్ళు అంటే గుడ్లప్పకిచ్చి చూడాలి, ఇది వెళ్తుంటే, అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు. ఆ స్థాయిలో దీని రూప నిర్మాణం జరిగిందనమాట. ఈ ప్లాస్మా స్టెల్త్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుతూ, రిజల్ట్ ఆఫ్ అయనైజ్డ్ ఎయిర్ ఎట్ హైపర్సోనిక్ వెలాసిటీస్ అబ్జార్బ్స్ రేడియో వేవ్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ దేర్ బై ఫర్దర్ రెడ్యూసింగ్ ఇట్స్ రాడార్ క్రాస్ సెక్షన్ని తగ్గించుకుంటా వస్తుంది. అండ్ ఈ కాంప్రహెన్సివ్ స్టెల్త్ ప్యాకేజ్ ఏం చెప్తుందంటే, దీనికి సంబంధించి ప్రాజెక్ట్ విష్ణు మిసైల్కి సంబంధించి ఇది ఈ మిసైల్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఇది ర్యాపిడ్ డీప్ పెనట్రేషన్ స్ట్రైక్స్ విత్ ప్రెసిషన్ అండ్ కాన్ఫిడెన్స్. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఒక్క ముక్కలు చెప్పాలంటే, శత్రు దుర్భేద్యంగా దీన్ని తయారు చేశారు. వాళ్ళ కళ్ళ ముందున్నా ఏం చేయలేరు, రాడార్స్ పసిగట్టలేవు. ఒకవేళ పసిగట్టినా ఏం చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో శత్రు దేశాలు ఉండేలాగా దీన్ని తయారు చేశారు, అన్ని వాతావరణాలకి అనుకూలంగా ఉండేలాగా. ఇది పేలోడ్స్ని ఎంతవరకు తీసుకెళ్తుందంటే, ఈ మిసైల్ 1000 నుంచి 2000 కేజీల పేలోడ్స్ని, విచ్ మే ఇంక్లూడ్ కన్వెన్షనల్ ఆర్ న్యూక్లియర్ వార్ హెడ్స్. ఇందాకే చెప్పుకున్నాం, రెండింటిని తీసుకెళ్ళచ్చు. ఒక 1000 కిలోల న్యూక్లియర్ వార్ హెడ్ పేలోడ్ ఉంటే, ఇంకో 1000 కిలోల కన్వెన్షనల్ పేలోడ్ని కూడా తీసుకెళ్ళగలరు. దేర్ బై ప్రొవైడింగ్ స్ట్రాటజిక్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ బోత్ టాక్టికల్ అప్లికేషన్స్ అండ్ డిటరెంట్ పర్పస్. ఇంత స్పష్టంగా ఉంది. సరే, ఇది ఒక్కసారి మనం ఈ క్రొనాలజీ కనుక చూస్తే, ఈ ప్రాజెక్ట్ విష్ణుకి సంబంధించి ప్రయర్ సక్సెస్ కూడా మనం చూడాలి. బ్రహ్మోస్ ఇది మ్యాక్ 3, అలాగే శౌర్య మిసైల్
అలాగే హైపర్సోనిక్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ వెహికల్ HSTDV ఇవన్నీ మనం చూసాం. అయితే విష్ణు ఈ మిసైల్ విష్ణు ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ క్వాంటమ్ ఐక్యాప్ నాట్ జస్ట్ అన్ ఇటరేషన్ అని చెప్పేసి. ఈ మొత్తం ఏంటంటే HSTDV అదే ఇప్పుడు మనం చెప్పుకున్న హైపర్సోనిక్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ వెహికల్ ఇది సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది రీసెంట్ ఇయర్స్లో. మొత్తం హైపర్సోనిక్ స్పీడ్స్ని అబౌవ్ మ్యాక్ 5 హైపర్సోనిక్ స్పీడ్స్ని టెస్ట్ చేసింది యూజింగ్ అన్ ఇండిజినియస్ స్క్రామ్జెట్ ఇంజన్. దేశీయంగా తయారైన స్క్రామ్జెట్ ఇంజన్ సహాయంతో మొత్తం ఈ స్పీడ్స్ని చెక్ చేసుకుంటూ వచ్చింది. అలాగే A1000 సెకండ్ గ్రౌండ్ టెస్ట్ ఈ స్క్రామ్జెట్ ఇంజన్కి సంబంధించి దాంట్లో వచ్చిన రిజల్ట్ ఒక మైల్ స్టోన్ అని చెప్తున్నారు. పేవింగ్ ద వే ఫర్ ది విష్ణుస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ విష్ణుస్. పేరు ఇంకా విష్ణు అనే అనుకోవాలి మిసైల్కి. Unlike traditional ballistic missiles, hypersonic cruise missiles like the ET LDSCM combine extreme speed with low altitude flight and mid-course maneuverability. Low altitude flight దీంతోటి making them nearly impossible to intercept with current air defense systems. ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలకు ఉన్న కరెంట్ ప్రస్తుతం ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి వేటికి చిక్కదు. ఇది ది బ్యూటీ ఆఫ్ ప్రాజెక్ట్ విష్ణు, మిసైల్ విష్ణు అనుకోవచ్చు. సో మొత్తానికి ఏంటంటే DRDO's కొలాబరేషన్ విత్ ఇండస్ట్రీ అండ్ అకాడమియా విల్ బి పైవోటల్ ఇన్ ఓవర్కమింగ్ టెక్నికల్ ఛాలెంజెస్ అంటూ మొత్తం ప్రాజెక్ట్ విష్ణు పొజిషన్స్ ఇండియా అమంగ్ ఏ సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ పొసెసింగ్ ఆపరేషనల్ హైపర్సోనిక్ క్యాపబిలిటీస్. పరిమిత దేశాలకే ఉంది ఈ ఆపరేషనల్ హైపర్సోనిక్ క్యాపబిలిటీస్. అవేంటంటే యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా. దే హ్యావ్ డెడికేటెడ్ సబ్స్టాన్షియల్ రిసోర్సెస్ టు సిమిలర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ విత్ డిఫరింగ్ లెవెల్స్ ఆఫ్ సక్సెస్. ఇది మొత్తానికి ఏంటంటే ప్రాజెక్ట్ విష్ణు ఇప్పుడు ఏం చేయబోతోంది, ఎవరి గుండెల్లో దడ పుట్టించబోతోంది. మనం గనక చూస్తే ఒక్కసారి ఇండిజినియస్ మెథడాలజీలో మన భారతదేశ దేశీయ మెథడాలజీలో ఫారిన్ టెక్నాలజీ మీద డిపెండెన్స్ని అత్యంత తక్కువ చేసేలాగా ఈ ప్రాజెక్ట్ విష్ణు ఆధ్వర్యంలో మిసైల్ బయటికి రాబోతోంది. 3 times ఫాస్టర్ అండ్ స్ట్రాంగర్ దాన్ బ్రహ్మోస్ అన్నట్టు ఒక స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ ఇది. ది ప్రోగ్రెస్ మేడ్ బై చైనా ఇన్ హైపర్సోనిక్ వెపనరీ. ఒకసారి చైనా వాళ్ళ ప్రోగ్రెస్ మనం ఏ మాటగా మాట చెప్పాలి, శత్రు దేశం హైపర్సోనిక్ వెపనరీని వాళ్ళు ఎలా తయారు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏమేమి ఉన్నాయంటే DF-21D ఉంది, DF-26 ఈ పేరుతోటి మిసైల్స్ ఉన్నాయి. DF-21D, DF-26 దే రీజనల్ వాళ్ళు ఎప్పుడైతే అవి ప్రొక్యూర్ చేసుకున్న హైపర్సోనిక్ మిసైల్స్ తోటి ఉన్నారో రీజనల్ కన్సర్న్స్ మనకి పవర్ ఎసిమెట్రిక్స్ మనకు తెలిసిందే. ప్రాంతీయ జియోపొలిటికల్ అఫైర్స్లో ప్రాంతీయంగా ఉండే ఈక్వేషన్స్ క్షణానికి మారిపోతుంటాయి. పొద్దున రిలేషన్స్ మధ్యాహ్నానికి ఉండకపోవచ్చు దేశాల మధ్య. సో వాడు అది తయారు చేసి పెట్టుకున్నాడు జీ జిన్పింగ్. DF-21D, DF-26 పెట్టుకున్నాడు మిసైల్స్. పాకిస్తాన్స్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఏంటంటే రోబస్ట్ కౌంటర్ క్యాపబిలిటీస్ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. వాళ్ళకి అది లేదు. వాళ్ళకి ఎంతసేపు చైనా మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళు బేసిక్గా ఉగ్ర క్యాంపులు నడుపుకొని ఉగ్రవాద యూనివర్సిటీలు నడుపుకునే వాళ్ళే కానీ వాళ్ళకి అంత బుర్ర పెట్టి ఆలోచన. బట్ ఎవరైనా ఇస్తే దాంతో విధ్వంసం ఎలా చేయొచ్చో వాళ్ళకి బాగా తెలుసు. అండ్ అచ్చంగా అదొక్కటే పాకిస్తాన్ ఒకటి 197 దేశాల్లో అదొక్కటే ప్రత్యేకం అనమాట. పుట్టిందే ఉగ్రవాదం కోసం, నడుస్తున్నదే ఉగ్రవాదం మీద, నడవబోయేది కూడా ఉగ్రవాదం మీద పాకిస్తాన్. సరే, మిలిటరీ సిగ్నిఫికెన్స్ పక్కన పెడితే ప్రాజెక్ట్ విష్ణుకున్న ఇతర క్యాపబిలిటీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫార్ రీచింగ్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియాస్ ఏరోస్పేస్ అండ్ సివిలియన్ సెక్టర్స్. భారతదేశ ఏరోస్పేస్ సివిలియన్ సెక్టర్స్లో ప్రాజెక్ట్ విష్ణు ఒక మైల్ స్టోన్ కాబోతోంది. హైపర్సోనిక్ ప్రపల్షన్లోని అడ్వాన్స్మెంట్స్, మెటీరియల్ సైన్స్, గైడెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే శాటిలైట్ లాంచ్ క్యాపబిలిటీస్ని మరింత స్ట్రెంథన్ చేస్తూ వైడెన్ చేస్తూ ప్రపంచంలో మనమేంటో నిరూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఎకనామిక్గా చూస్తే ది ప్రాజెక్ట్ స్టిమ్యులేట్స్ ఇండియాస్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఇన్వాల్వింగ్ ప్రైవేట్ ఫర్మ్స్ అండ్ MSMEs, క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్. చాలా MSMEలు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి, ప్రైవేట్ ఫర్మ్స్ ఇన్వాల్వ్ అయినాయి. స్థానికంగా అంటే దేశీయంగా ఉపాధి పెరిగింది, ఉపాధి అవకాశాలు పెరిగినాయి. ఈ బ్యూటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అనమాట ఇది ప్రాజెక్ట్ విష్ణు. అలాగే ఇతర రంగాల్లో కనుక చూస్తే అంటే స్పీడ్ కానీ దాని స్ట్రెంగ్త్ కానీ
స్టెల్త్ క్యాపబిలిటీస్ కానీ ఏ రకంగా చూసినా ప్రాజెక్ట్ విష్ణుకి మరి వంక పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఏంటంటే ఇండియా ప్రిపేర్ అవుతోంది, భారత్ ప్రిపేర్ అవుతుంది 2025 టెస్టింగ్ ఫేజ్కి. సో అందులో భాగంగా ప్రాజెక్ట్ విష్ణుని టెస్ట్ చేశారు, విష్ణు కింద తయారైన మిసైల్ని టెస్ట్ చేశారు. లెట్స్ హోప్ చైనా పాకిస్తాన్ గుండెల్లో ప్రాజెక్ట్ విష్ణు మోగించబోయే దండోరా ఏ రకంగా ఉండబోతుందో మనం వేచి చూద్దాం.